ఒక లేఖ పోస్ట్ చేయబడింది, కానీ 100 సంవత్సరాల తర్వాత చదవబడింది. ఇది కల్పిత కథ కాదు, ఇది నిజంగా జరిగిన సంఘటన. ఈ కథ మనల్ని సూటిగా వరల్డ్ వార్ 1 రోజులకి తీసుకెళ్తుంది. 1916 ప్రాంతంలో ఒక సైనికుడు తన కుటుంబానికి ఒక హ్యాండ్ రిటన్ లెటర్ రాశారు. యునైటెడ్ కింగ్డమ్లోని ఒక లోకల్ పోస్ట్ ఆఫీస్ ద్వారా రాయల్ మెయిల్కి ఇచ్చారు. అందులో యుద్ధం గురించి కాదు, భయం గురించి కాదు, ఇంటి గురించి, అమ్మా నాన్న గురించి, తిరిగి వస్తాననే ఆశ గురించి ఆ లేఖను పోస్ట్ చేశారు. కానీ ఆ లేఖ అప్పుడు గమ్యానికి చేరలేదు. ఆ లేఖ ఒక పోస్ట్ ఆఫీస్ బిల్డింగ్ వాల్లో పడిపోయింది. 100 సంవత్సరాల పాటు ఆ లేఖ ఒక గోడలో ఒక భవనం లోపల నిశ్శబ్దంగా పడిపోయి ఉంది. ఆ భవనం తర్వాత రెనోవేషన్ సమయంలో తెరిచారు. అప్పటికే దాదాపు 100 సంవత్సరాల పైనే గడిచిపోయాయి. అక్కడే పాత రాళ్ల మధ్య ఆ లేఖ బయటపడింది. అసలు ఆశ్చర్యం ఏంటంటే లేఖ ఇంకా అన్ఓపెన్డ్ గానే ఉంది. ఇంక్ మరక బారలేదు, పేపర్ చిరగలేదు. కాలం ముందుకు వెళ్ళింది, కానీ ఆ మాటలు అక్కడే ఆగిపోయాయి. 2021 సంవత్సరంలో ఈ లేఖ బయటపడిన తర్వాత రాయల్ మెయిల్ ఒక నిర్ణయం తీసుకుంది. వాళ్ళు ఆ లేఖను అసలు అడ్రస్ ఆధారంగా వెతకడం మొదలుపెట్టారు. రాయల్ మెయిల్ ఆ లేఖను అఫీషియల్ గా డెలివర్ చేసింది. రాయల్ మెయిల్ చెప్పిన మాట ఒకటే, ఇట్ ఈస్ నెవర్ టూ లేట్ టు డెలివర్ ఏ లెటర్. ఆ లేఖ రాసిన వ్యక్తి ఇక లేడు, కానీ ఆ కుటుంబం జ్ఞాపకం ఉంది. చివరికి ఆ లేఖ ఆ సైనికుడి వంశానికి చేరింది. వాళ్ళు ఆ లేఖను చదివినప్పుడు అది కేవలం ఒక లెటర్ కాదు, అది ఒక వాయిస్, ఒక జీవితం, ఒక ఆగిపోయిన క్షణం. ఆ లేఖలో ఏ గొప్ప మాటలు లేవు, కానీ ప్రతి లైన్లో ఒక ప్రేమ ఉంది, ఒక భయం ఉంది, ఒక ఆశ ఉంది. నేను బాగున్నాను, త్వరగా ఇంటికి వస్తాను, కానీ చరిత్ర వేరేలా రాసింది. యూకే, యూరప్లో ఇంకా కొన్ని డాక్యుమెంటెడ్ కేసెస్ ఉన్నాయి, కానీ 1916 నుంచి 2021 డెలివరీ అని ఈ కేస్ అత్యంత పాపులర్ అండ్ వెరిఫైడ్. యుద్ధంలో ఒక జీవితం ఆగిపోయింది, కానీ ఒక లేఖ 100 ఏళ్ల తర్వాత అయినా తన మాట చెప్పగలిగింది. ఈ కథ మనకు ఒక ప్రశ్న వేస్తుంది, ఎంతమంది మాటలు కాలంలోనే కనుమరుగైపోయాయో అని, ఎంతమంది భావాలు చెప్పకుండానే మిగిలిపోయాయో అని. లేక 100 ఏళ్ల తర్వాత అయినా చేరింది అంటే కొన్ని మాటలు ఆలస్యం అవుతాయి, కానీ ఆగిపోవు. సమయం మారినా భావం మారదు. ఇలాంటి నిజ జీవితంలో జరిగిన కథలు వినాలంటే సైలెంట్ టేల్స్ బై చందన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.